హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఇంకో ట్రిక్ అయితే మనం నేర్చుకుందాం. ఆ ట్రిక్ అప్లై చేయాలంటే లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 అయితే ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను తీసుకున్న ఈ 3 ఎగ్జాంపుల్లో కూడా లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2నే ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఎలా అప్లై చేయాలి, ట్రెడిషనల్ వేలో సాల్వ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయొచ్చో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మన ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి, పవర్లో ఒకటి ఆడ్ నెంబర్ ఒకటి ఈవెన్ నెంబర్ ఉందండి. ఇక్కడ కూడా నేను తీసుకున్న ఈ 3 ప్రాబ్లమ్స్లో కూడా ఒకటి ఆడ్ నెంబరు ఒకటి ఈవెన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఎలా అప్లై చేయాలి, ఈ షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలి చూద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ పవర్లో ఫస్ట్ సైన్ పవర్ 3 ఉంది. కాబట్టి 3 బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేయాలండి. ఎందువల్ల 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 3కి బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 3కి బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్ 2, ఇంకా 2కి బ్యాక్ సైడ్ ఈవెన్ నెంబర్ ఏమీ లేదు కాబట్టి 2 ఇంటూ, సిమిలర్లీ 4 అనేది ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి అంటే 4 అనే ఈవెన్ నెంబర్కి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి 3కి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్ వచ్చేసరికి 1 బై, దట్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్, బై డినామినేటర్లో ఈ రెండింటిని యాడ్ చేయండి. దట్ ఈస్ రెండింటిని ప్లస్ చేయాలండి. 3 + 4 = 7. 3 + 4 = 7 కాబట్టి 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నింటిని కూడా మల్టిప్లై చేయాలండి. దట్ ఈస్ 7 ఇంటూ 7 వచ్చింది కాబట్టి మనకి 7 ఆడ్ నెంబర్, 7 ఇంటూ బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్ 5 ఇంటూ 5 బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్ 3 ఇంటూ 1. ఓకే, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ చేద్దాం. సింప్లిఫై చేస్తే ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్ అండ్ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఎంత, 2 ఇంటూ 1 is 2 బై డినామినేటర్లో 7 ఇంటూ 5 is 35. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 2/35. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఫస్ట్ పవర్లో అయితే మనకి 5 అనేది ఉందండి. 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్కి బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసుకోవాలండి. కాబట్టి 5కి బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్ 4, 4కి బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్ 2 అంతవరకు ఉంటుంది. అలాగే ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలండి. దట్ ఈజ్ ఓన్లీ 1, దట్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్. బై డినామినేటర్లో మళ్ళీ 2 పవర్స్ రెండింటిని యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2 అంటే 7, మళ్ళీ 7 వచ్చింది కాబట్టి మళ్ళీ 7 అనేది ఆడ్ నెంబర్, బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయండి. 7 ఇంటూ దట్ ఈస్ 5 ఇంటూ దట్ ఈస్ 3 ఇంటూ 1. ఓకే, మనకి ఇందులో క్యాల్కులేషన్ ఏం లేదు కాబట్టి మల్టిప్లై చేద్దాం. దట్ ఈజ్ 4 ఇంటూ 2 ఈజ్ 8 ఇంటూ 1 అంటే 8 బై డినామినేటర్లో వచ్చేసరికి 7 ఇంటూ 5 35, 35 ఇంటూ 3 ఈజ్ 35 ఇంటూ 3 ఈజ్ 105. దట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఈజ్ 8/105. అలాగే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో కూడా మనకు సిమిలర్గా ఒకటి ఈవెన్ నెంబర్ ఒకటి ఆడ్ నెంబర్ ఉంది. కాబట్టి ఫస్ట్ 6 అనేది ఇక్కడ మనకి ఆడ్ నెంబర్, ఇక్కడ 6 అనేది మనకి ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి బ్యాక్స్ ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. దట్ ఈస్ 5 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ 1 ఇంటూ 5 ఈజ్ ఈవెన్, 5 ఈజ్ ఆడ్ నెంబర్. సో మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి. దట్ ఈజ్ 4, 5 బ్యాక్ సైడ్ నెంబర్ 4 ఇంటూ 2 ఇంటూ బై డినామినేటర్లో మనం 6 + 5 ఈజ్ 11, 11 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 11 ఇంటూ బ్యాక్ సైడ్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయండి. 9 ఇంటూ ఓన్లీ ఆడ్ నెంబర్స్ అండి. 11 ఇంటూ 9 ఇంటూ 9 బ్యాక్ సైడ్ 7 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ ఇక్కడ 5 గెట్స్ క్యాన్సిల్, 3 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ వాల్యూ 4 ఇంటూ 2 8 ఇన్ ద న్యూమరేటర్ బై డినామినేటర్లో వచ్చేసరికి 11 ఇంటూ 9 ఈజ్ 99, 99 ఇంటూ 7 ఈజ్ 693. ఓకే, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పవర్లో మనకు ఒకటి ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆడ్ నెంబర్ ఉందండి, 3 అనే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు దాని బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నీ మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలండి.
అలాగే ఇక్కడ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దాని బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వాల్యూ న్యూమరేటర్లో అయితే రీప్లేస్ చేయాలండి. బై డినామినేటర్లో వచ్చేసరికి పవర్స్ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేయగా వచ్చిన నెంబరు ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ పవర్స్ ఈవెన్ వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి బ్యాక్వర్డ్స్. అలాగే ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్స్ అన్నింటినీ కూడా బ్యాక్వర్డ్స్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ చూస్తే 3 + 4 అంటే 7 వచ్చింది కాబట్టి 7 ఆడ్ నెంబర్స్ అన్నింటినీ బ్యాక్వర్డ్ మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం. సిమిలర్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇదే ట్రిక్ అయితే అప్లై చేయాలి. ఓకే, మీకు ఒక హెచ్డబ్ల్యూ ప్రాబ్లం అయితే ఇచ్చాను, ఇది ఒకసారి సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో ట్రిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఒకవేళ పవర్స్లో రెండు ఈవెన్ నెంబర్స్ అయితే ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఓకే, ప్రీవియస్గా నేను పవర్లో అనేవి ఒకటి ఆడు ఒకటి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ట్రిక్. ఇప్పుడు రెండు కూడా ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సేమ్ కాన్సెప్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాను. పవర్లో రెండు కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి 3 × 1 అగైన్ ఇంటూ ఈ పవర్ కూడా 4 కాబట్టి ఈవెన్ నెంబర్ బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి సేమ్ 3 × 1 బై డినామినేటర్లో వచ్చేసరికి రెండింటిని యాడ్ చేయని పవర్స్ రెండింటిని యాడ్ చేస్తే 4 + 4 అంటే 8 కాబట్టి 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 8 × 6 × 4 × 2 ఇంటూ మనకి ఎక్స్ట్రాగా రెండు ఈవెన్ నెంబర్స్ అయితే π/2 అనేది రీప్లేస్ చేయాలండి. కాబట్టి ఇప్పుడు ఇందులో క్యాన్సిలేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి క్యాన్సిల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 1s 3 2s అయితే క్యాన్సిల్ అయింది. ఇంకా ఫర్దర్గా అయితే మనకి క్యాన్సిలేషన్ ఏమీ లేదు కాబట్టి న్యూమరేటర్లో 3 × 1 × π అంటే 3π వస్తుంది. 3π బై డినామినేటర్లో ఒకసారి మనం చెక్ చేద్దాం. దట్ ఈజ్ 2 × 4 ఈజ్ 8 × 8 అంటే 64 × 2 128. 64 × 2 ఈజ్ 128. therefore 3π/128 ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా రెండు పవర్లో కూడా ఈవెన్ పవర్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈవెన్ పవర్ తీసుకుందాం. 6 కాబట్టి బ్యాక్ టు ఆడ్ నెంబర్స్ దట్ ఈజ్ 5 × 3 × 1 అగైన్ ఇంటూ ఈవెన్ నెంబర్ 2కి బ్యాక్ సైడ్ ఉన్న ఆడ్ నెంబర్ 1 బై పవర్స్ రెండింటిని యాడ్ చేయండి దట్ ఈజ్ 8 కాబట్టి సిమిలర్లీ 8 6 4 × 2 ఇంటూ π/2. ఓకే, సారీ పైన ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఇంటూ అయితే 2 చేయాలి, డినామినేటర్ని ఇంటూ 2 చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3π/128 × 2 ఈజ్ 256. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా మనం ఒకసారి క్యాన్సిలేషన్ ఏముంటాయో చూద్దాం. దట్ ఈస్ 3 1s 3 2s. ఫర్దర్గా క్యాన్సిలేషన్ ఏం లేదు కాబట్టి అండ్ 5 × 1 × π ఈజ్ 5π బై అగైన్ డినామినేటర్లో మనకు వచ్చేసరికి 2 × 4 ఈజ్ 8 × 8 ఈజ్ 64 × 2 ఈజ్ 128 × 2 ఈజ్ 256. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈవెన్ నెంబర్స్ ఉంటే ఇంటూ ఎక్స్ట్రాగా π/2 అని మనం అప్లై చేస్తూ ప్రాబ్లం అయితే సేమ్ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం మీరు ఒకసారి ట్రై చేయండి, హెచ్డబ్ల్యూ కింద ట్రై చేయండి. ట్రై చేసి వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ట్రిక్తో అయితే మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.